శ్రీధర్ మునిగేల ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా ఎస్ఐఆర్ అనేటువంటిది ప్రతి పల్లెలో వేగవంతం అవుతుంది. అయితే ఇక్కడ కూడా ఏ విధంగా గ్రామాల్లో ఎస్ఐఆర్ ప్రక్రియ అనేటువంటిది సాగుతుంది, మరి ప్రజలకు ఏ విధంగా అవగాహన కల్పిస్తున్నారో తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఎస్ఐఆర్ పైన మీ అభిప్రాయం? ఎస్ఐఆర్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రక్రియ. దీన్ని వేరే విధంగా భావిస్తున్నారు, కానీ ఇది మనందరి ఓట్లను సంరక్షించడానికి దీన్ని ప్రక్షాళన చేస్తున్నారు తప్ప అందులో ఏదో జరుగుతుంది, ఏదో అవుతుంది అని చెప్పేసి ఏదో అది అనుకుంటున్నారు. ఆ విధంగా ఎటువంటిది ఏమీ జరగదు. ఎవరిని కూడా అర్హులైన వాళ్ళని ఎవరిని కూడా తొలగించరు. ఒకవేళ మీరు 12 రకాల ఆధారాలు మనకు అడుగుతున్నారు, ఐడెంటిటీ కార్డులు. ఆ ఐడెంటిఫికేషన్లో ఏ ఒక్కటి చూపించినా కానీ మీ ఓటు సురక్షితంగా ఉంటుంది. ఓటు మన బాధ్యత, మనకి ఇచ్చిన హక్కు, రాజ్యాంగం ఇచ్చిన హక్కు. కాబట్టి దాన్ని అందరూ కూడా బిఎల్ఓలు ఒక్కరే కాదు, బిఎల్ఓలతో పాటు 3 పార్టీలకు సంబంధించిన అన్ని పార్టీలకు సంబంధించిన బిఎల్ఏలు కూడా సహకరిస్తున్నారు. దానికి ప్రజలందరూ కూడా సహకరించి ఎవరికైతే రాయరాదో వారి దగ్గరికి పోతే వాళ్ళు రాసిస్తున్నారు. మీ ఆధారాలతో వాళ్ళ దగ్గర పోయి ప్రతి ఒక్కరు ఓటు హక్కును పొందాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ఎందుకంటే ఓటు హక్కు లేకపోతే మనకు తెలుసు, ప్రజాస్వామ్యంలో ఒక్కొక్క ఓటు ఎంత ఇంపార్టెంటో. ఒక్క ఓటుతోని ఓడిపోయిన వాళ్ళు కూడా ఉంటారు. ఆ రోజు మనం అనుకుంటాం, అయ్యో నేను ఆ రోజు చేయలేకపోయినా, ఈ ఓటు చేయబట్టి నేను మనవాడు ఓడిపోయినా అని చెప్పేసి ఆ తర్వాత బాధపడేదానికన్నా ఈరోజు మనం ముందరకు వచ్చి ఇది 24వ తారీఖు వరకు మనకు గడువు ఉంది కదా అని చెప్పేసి మనం కాముగా ఉంటే లాస్ట్లో మనకు ఇబ్బందులు వస్తాయి. మనం చూస్తాం, ప్రతి ఒక్కడు అదే అనుకుంటున్నాడు, 24వ తారీఖు ఉంది కదా, టైం ఉంది కదా. అందరూ మీద పడితే అధికారులు ఏం చేయగలుగుతారు? ఇది మొత్తం తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్న ప్రక్రియ. కాబట్టి మనం ముందస్తు జాగ్రత్తగా మనం ఎందుకు ఈరోజు చేయకూడదు? సరే, ఈరోజు కాకుండా రేపైనా కానీ చేసుకోవాలి కదా. చేసుకోకపోతే రేపటి రోజు మన ఓటు కోల్పోతే మనం లేనట్టే కదా. మనం ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరి ఓటు అమూల్యమైనది. కాబట్టి దాన్ని గుర్తించి ప్రతి ఒక్కరూ సహకరించి ఓటును నమోదు చేసుకోవాలి. బిఎల్ఓలదే బాధ్యత కాదు, అందుకు సహకరిస్తున్న రెవెన్యూ సిబ్బంది మొత్తం కూడా రాత్రింబగలు మనకు సహకరిస్తున్నారు. అన్ని పార్టీల నాయకులు కూడా మీకు తోడ్పాటును అందిస్తున్నారు. కాబట్టి మీరు మీ ఓటును సురక్షితంగా ఉంచుకోవాలి. తర్వాత మీకున్న అనుమానాలు ఏదైనా ఉంటే సరే, ఇతర పార్టీ వాళ్ళు మీకు అనుమానాలను రేకెత్తిస్తున్నారు, దాని జోలికి పోవద్దండి. ఎప్పుడు కూడా మన ఓటు, మీరు ఇక్కడ ఏదైతే పుట్టి పెరిగినరో, మీకు 2002లో మీ ఎవరైతే బంధుత్వం ఉన్నదో ఆ బంధువుల ఒకవేళ ఆధారాలు చూపించేసి మీరు ఇచ్చేస్తే మీ ఓటు సురక్షితంగా ఉంటుంది. అంతేగాని ఎవరో చెప్పినట్టు ఎవరో అనుకూలమైన ఓట్లు చేర్చడమో, ఎవరికో మాకు పడని వాళ్ళు ఉంటే వాళ్ళని తీసేయడమో ఎవరి చేతిలో పని కాదు. అది ఎవరు తీసేయలేని పరిస్థితి. ఇది ప్రక్రియ ఎంత పకడ్బందీగా ఉందా అంటే, రేపు నువ్వు అడగచ్చు, నా ఓటు ఎందుకు తీసిరని చెప్పేసి అడిగే బాధ్యత ఉంది. ఒకవేళ లేకపోతే 3 సార్లు ఆ కుటుంబ సభ్యులకు నోటీసులు ఇచ్చి ఆ తర్వాత కూడా మీరు జవాబు ఇవ్వకపోతే, దానికి రిప్లై ఇవ్వకపోతేనే ఆ ప్రక్రియ జరుగుతుంది. సరే, అనుకూలంగా ఉండి కూడా మీరు ఈ టైంలో లేని వారు ఎవరైనా ఉంటే అది తప్పిపోయినా కానీ మళ్ళీ మనం ఫామ్ 6 ద్వారా నిరంతరాయంగా మనం ఓటును చేర్చే ఇది కూడా ఉంది, ప్రక్రియ కూడా ఉంది. కాబట్టి దాన్ని మనం అందరం వాడుకొని ఈ దేశంను సురక్షితమైన దేశంగా మనము చేసుకుందామనే తపనతోనే ఈ ప్రక్రియ నడుస్తుంది. కాబట్టి దీన్ని అందరూ సహకరించాలని కోరుకుంటున్నాం. 2002కు సంబంధించినటువంటి సమాచారం కొంత ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి. సరే, ఇప్పుడు ఏమవుతుంది, 2002కు సంబంధించిన ప్రక్రియ ఎందుకు జరుగుతుందంటే, మనకు మహారాష్ట్ర బార్డర్కు ఉన్నాం కాబట్టి మన వాళ్ళను మహారాష్ట్రకి ఇచ్చాం. మహారాష్ట్ర నుంచి కొందరు ఇక్కడ పెళ్ళిళ్ళు చేసుకోవడం, వాళ్ళ సమాచారాన్ని మనం తెప్పించుకోవడం, అది కూడా చాలా సులువైనది. అక్కడ ఉన్న బిఎల్ఓలను మనం సంప్రదించి దానికి సంబంధించిన ఆధారం వాట్సాప్ ద్వారా కూడా తెప్పించుకుంటే ఈడ మనం అది కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు అధికారులు. సరే, వాళ్ళ నాన్న కానీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరు ఉన్నారో మీ పాత ఆధారాలు చూపిస్తే దాన్ని మ్యాచ్ చేసి వాళ్ళు, ఎందుకంటే మీరు చూసిర్రు, పాత మనం ఏది ఇచ్చినా ఆ నంబర్ ప్రకారం మనం స్కాన్ చేస్తే వాళ్ళ బయోడేటా మొత్తం వస్తుంది. దాని ప్రకారమే వాళ్ళు నింపడం జరుగుతున్నది తప్ప ఇందులో ఎవరు కూడా మ్యానిపులేట్ చేయడానికి ఎటువంటి ఆస్కారం లేదు, ఎవరి చేతిలో కూడా లేదు. తర్వాత అధికారులందరికీ కూడా తెలుసు, ఇందులో ఏ ఒక్కరు కూడా రిస్క్ తీసుకోదలుచుకోలేరు. కాబట్టి ప్రతి ఒక్కరు మన బాధ్యతగా భావించి మనకు 2002కు సంబంధించిన ఆధారాలు దేశంలో ఎక్కడున్నా అక్కడి నుంచి తెప్పించి ఇస్తే వెంటనే నమోదు అయిపోతుంది. కాబట్టి ఇది బాగా ఈజీ ప్రాసెస్. మన వాళ్ళు చాలామంది అంటున్నారు, ఈ ఫామ్ ఎట్లా నింపడం, ఏం చేయడం, ఇది ఏదో ఇచ్చిర్రు మాకేం తెలుసు అని చెప్పేసి అంటున్నారు. అటువంటిది మనం ఇంటి దగ్గర పెట్టుకోవద్దు. దాన్ని తీసుకుపోయి
బిఏలేకి కానీ బిఏలోకి కానీ చూయించేసి వెంటనే దాన్ని నింపి మనం ఇచ్చేసినట్టయితే అది ఏం పెద్ద ఇది లేదు. మనకు సంబంధించిన నామీ ఎవరు అన్నది, మనము మన యొక్క ఆధార్ నంబరు, తర్వాత మన ఓటర్ పాత ఓటర్, తర్వాత నియోజకవర్గ నంబరు, ఇవి రాసిస్తే సరిపోతున్నది. అది అందరి దగ్గర ఉంది. కాకపోతే దాన్ని ఏదో అనుకుంటున్నారు. అంత పెద్ద కష్టపడే అవసరం లేదు. అది బాగా ఈజీ. ఒకవేళ మనం బిఎల్ఓల దగ్గర పోయి రాసిన వాళ్ళ దగ్గర అడగండి, మీరు ఎవరికి కూడా ఏ ఇబ్బంది లేదు. 2 నిమిషాలలో ఫామ్ నింపే ప్రక్రియ ఉంది. అందుకోసం మీరు దయచేసి దీన్ని వాడుకొని మీ ఓటును సురక్షితంగా ఉంచుకొని రేపు ప్రజాస్వామ్యానికి వాడుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం. నమస్కారం సార్, చెప్పండి ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ అనేటువంటిది ఏ విధంగా సాగుతుంది పల్లెల లోపల, గ్రామాల లోపల? ముఖ్యంగా జూలై 24 లాస్ట్ తేదీ దీనికి సంబంధించినటువంటి ఎస్ఐఆర్. మరి చాలామందికి కొంత అంటే చదువుకొని వాళ్ళకు ఇబ్బంది అవుతుంది రాయడంలో. 2002కు సంబంధించినటువంటి సమాచారంలో కొంత అంటే ఎక్కడో ఉండి ప్రస్తుతం ఇప్పుడు ఇక్కడ రావడం వల్ల పట్టణాలలో ఉన్నటువంటి వాళ్ళు గ్రామాలకు రావడం, ఇంకా పల్లెల్లో ఉన్నటువంటి ఇక్కడికి రావడం, వాళ్ళకు 2002 సమాచారం అనేటువంటిది సరిగా ఇంకా అవగాహన రావట్లేదు. వాళ్ళకు ఏ విధంగా సహాయ సహకారాలు అందిస్తున్నారు గ్రామ యువతగా? మనకు ఎస్ఐఆర్ ప్రక్రియ భారత ఎన్నికల సంఘం ఒక ఛాలెంజ్గా తీసుకొని ముందుకు సాగుతుంది. ఇదే క్రమంలో ఇక్కడ బిఎల్ఓలే కానీ అధికారులనే కానీ గ్రామంలో క్షేత్రస్థాయిలో తింపుతూ ఇవి ఫారమ్స్ వాళ్ళే నింపుతూ దగ్గరుండి నింపిస్తూ ఏమైనా డౌట్స్ ఉంటే ఆ లబ్ధిదారుల దగ్గరికి వెళ్ళి వారు ఓట్స్లో ఉన్నారా లేరా, వాళ్ళకు డబల్ ఓట్స్ ఏమన్నా ఉన్నాయా అని చెక్ చేస్తూ, చాలామంది ఏమైందంటే 2 ఓట్లు ఉన్నాయి. కొందరికి ఎట్లా అంటే ఒకటి గ్రామాలలో ఉండి మరియు వాళ్ళు నివసించడానికి ఎక్కడైనా వేరే ప్రాంతాలకు వెళ్ళినప్పుడు డిస్ట్రిక్ట్ లెవెల్లో కానీ అక్కడ కానీ వాళ్ళకు 2 ఓట్లు ఉన్నాయి. వాళ్ళు ఏం చేస్తున్నారంటే లోకల్ బాడీ ఎలక్షన్లో ఇక్కడ ఒక ఓటు, మళ్ళీ తర్వాత అక్కడ ఏమైనా ఎలక్షన్లు ఉంటే అక్కడ ఒక ఓటు వేయడం జరుగుతుంది. కాబట్టి అలాంటి ఓట్లే కానీ మరి కొన్ని మిస్సింగ్ ఓట్లు అంటే బయట రాష్ట్రాల నుంచి వచ్చి తెలంగాణలో ఉన్న వాళ్ళు అక్కడ వేరే రాష్ట్రాలలో ఓటేస్తూ ఇక్కడ ఓటేస్తూ మన పథకాలని ఇక్కడ పొందుతున్నారు. కాబట్టి అలాంటి ఓట్లు ఉన్నాయి కాబట్టి వాటిని తొలగించాలని ఇది ఎన్నికల సంఘం ఒక ఛాలెంజ్గా తీసుకొని అలాంటి ఓట్లను తొలగిస్తూ కొత్త ఓట్లను చేరుస్తూ ఇదొక ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనే ప్రక్రియను చేస్తుంది. కాబట్టి దీనికి ప్రతి ఒక్కరు కూడా సహాయ సహకారాలు అందిస్తున్నారు. ప్రజల నుంచి కూడా స్పందన చాలా వేగంగా వస్తుంది. కాబట్టి అధికారులకు కూడా దీన్ని ఒక ఛాలెంజ్గా తీసుకొని వారు కూడా ముందుకు వెళ్తున్నారు. కాబట్టి ఇది ఒక కార్యక్రమం చాలా ముందుకు వేగంగా వెళ్తుంది. కాబట్టి ప్రజలు ఏమైనా సందేహాలు ఉంటే కూడా అధికారులు తమ ఇంటికే వస్తున్నారు. కాబట్టి అలాంటివి ఏమన్నా ఫామ్స్ నింపడంలో ఏమైనా ఇబ్బంది ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు మేము బిఎల్ఏగా చేస్తున్నాం ఇక్కడ. ఎందుకంటే మా బీఆర్ఎస్ పార్టీ నుంచి మేము బిఎల్ఏగా మా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ గారి సహకారంతో, అలాగే మా మాజీ ఎంపీపీ తులసి శ్రీనివాస్ గారి సహకారంతో ఇక్కడ మేము మా యూత్ కానీ ఇక్కడ పిల్లలు కానీ ఇక్కడ ఫామ్స్ నింపిస్తూ ఏమైనా సహాయ సహకారాలు ఉంటే కూడా మేము కూడా మా యూత్ నుంచి కూడా ఇక్కడ చేస్తున్నాము. అలాగే గ్రామాలలో ఉన్నటువంటి యువత కూడా, ఎందుకంటే ఈ ఫామ్స్ కొంచెం చాలామందికి అంటే చదువుకున్న వాళ్ళకు కూడా కొంచెం ఫామ్స్ నింపడంలో చాలా డౌట్స్ ఉన్నాయి. కాబట్టి అలాంటి వారికి కూడా ఏమైనా సందేహాలు ఉంటే నివృత్తం చేస్తూ మేము ముందుకు సాగుతున్నాం. కాబట్టి యూత్కు అందరికీ మేము ఒకటే విన్నపం చేస్తున్నాం. ఎందుకంటే ఇది ఒక యజ్ఞంలాగా చేస్తున్నటువంటి కార్యక్రమం. కాబట్టి యూత్ దీంట్లో ముందుండి, ఎందుకంటే వృద్ధులకు కానీ కొందరికి చదువుకోని వారికి ఈ ఫామ్స్ నింపడం చాలా ఇబ్బందిగా ఉంది. కాబట్టి అలాంటి వారికి మనము సహాయం చేస్తూ, ఎందుకంటే ఓటు కోల్పోతే ఒకవేళ ఈ ఓటుని కోల్పోతే మనకు ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు కావచ్చు, ఏదన్నా వాళ్ళకి లబ్ధి పొందేటువంటి విషయాలలో కావచ్చు, రేషన్ కార్డులే కానీ పెన్షన్లే కానీ ఏమన్నా కానీ వాళ్ళే డిలేట్ అయితే ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి ప్రజలు కూడా అందరూ దీని గురించి ఒక అవగాహనకు వచ్చి దీన్ని ఓటర్ ఫామ్స్ నింపి సంబంధిత బిఎల్ఓలకు అధికారులకు ఇస్తే, ఎందుకంటే వారు ఓటర్లో ఉంటారు. లేని ఎడల ఒకవేళ వారు ఓటర్ ఫాము ఇచ్చినప్పుడు నింపని ఎడల వారు ఓటర్లు డిలేట్ అవుతారు. కాబట్టి వారు డిలేట్ అయితే బ్రతుకున్నా కూడా చనిపోయిన కిందికే. కాబట్టి అలాంటి ఏమన్నా ఉంటే ముందే వారు ఫామ్స్ నింపి బిఎల్ఓలకు ఇవ్వండి. లేని ఎడల ఒకవేళ మీరు ఓటు హక్కును చేజార్చుకుంటే మాత్రం ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలను లబ్ధిని మీరు అన్నిటికీ దూరం చేసుకుంటారు. కాబట్టి మేము ప్రతి ఒక్కరికి ప్రజలకు కూడా తెలియజేస్తున్నాం. వారందరికీ కూడా అధికారులు కానీ యూతే కానీ ఇంకా వివిధ సంఘాలు కానీ వారికి కూడా ప్రజలకు అవగాహన కల్పించి దీన్ని ఇంకా వేగంగా మనకు ఇప్పుడు ఇంకొక 10 రోజులు ఉంది. కాబట్టి అప్పటిలోపు దీన్ని మొత్తం కంప్లీట్ చేసేసి 100% అయిపోయిన నియోజకవర్గంగా మన బోత్ని
ఉంచాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జూలై 24 లాస్ట్ డేట్. ముఖ్యంగా మళ్ళీ మనం ఈ 24లోపు నింపి ఇవ్వకపోతే మళ్ళీ, ఎందుకంటే ఈ నింపేసిన తర్వాత కూడా అక్కడ ఆన్లైన్లో కొట్టాల్సి వస్తుంది, సర్వర్ ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంది. కొంతమందికి దూరం ఎట్లా ఉందంటే టైం ఉంది కదా అంటున్నారు. వారికి ఏ విధమైనటువంటి ఇప్పుడు అంటే నాకు తెలిసిన విషయం ఏంటంటే, కొందరికి ఓటర్ కార్డ్స్ ఎట్లా ఉన్నాయంటే, ఓటు అంటే వ్యక్తి ఇక్కడ ఉన్నాడు, ఓటు ఎక్కడో ఉంది, అలాంటి ఓట్లు కూడా ఉన్నాయి. అవి వాటిని కూడా ఏంటంటే మనం అధికారులకు ఇలా అడిగితే అవి మళ్ళీ తర్వాత చేసుకోవచ్చు, ఇప్పుడైతే ఏం చేయలేమంటున్నారు. కాబట్టి అలాంటి ఓట్లు కూడా మన దగ్గర కూడా బాగా ఉన్నాయి. బయట ఓట్లు ఉన్నారు, వాళ్ళు ఎక్కడ ఉన్నారో ఎవరున్నారో తెలుస్తలేదు. చాలామంది ఇక్కడ ప్రాంతాల నుంచి ఎప్పుడో జమాన్లో ఉన్నారు, అంటే గత సంవత్సరాల కిందట ఎటో వలస వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి అలాంటి ఓట్లు కూడా బాగున్నాయి. చాలామందికి ఏంటంటే ఎన్యూమరేషన్ ఈ ఫామ్లు కూడా చాలామందికి అందరికీ చేరినాయి, కానీ వారు నింపడంలో వారు తేవడం అలసత్వం తీసుకుంటున్నారు. ఏమైతే ఇది నింపకుంటే ఏమైతే అని చాలామందికి అంటే దీని వాల్యూ తెలుస్తలేదు. కాబట్టి అలాంటి వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నాము, ఈ మనకు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఫామ్స్ నింపి ఇచ్చేస్తే మీకు కూడా చాలా బాగుంటుంది. ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ అధికారుల స్పందన అనేటువంటిది మనకు ఎస్ఐఆర్ ప్రక్రియలో అధికారులు మాత్రం చాలా ఉత్సాహంగానే ఉన్నారు. ఎందుకంటే వారు సండే కూడా మన అధికారులు ఇక్కడ మా సొనల మండలంలో సండే కూడా అధికారులు వచ్చి ఇక్కడ మా గ్రామ పంచాయతీ కార్యాలయంలో మా గ్రామ పంచాయతీ సిబ్బంది కానీ మా సర్పంచ్ గారు ఆధ్వర్యంలో ఇక్కడనే ఉండి వాళ్ళందరూ అధికారులందరూ వెనువెంటనే దీన్ని చేస్తున్నారు. కాబట్టి వారికి కూడా మా మండల తరపున ప్రజల తరపున వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మేమందరం. ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ అనేటువంటిది గ్రామాల్లో ఏ విధంగా జరుగుతుంది? తెలంగాణలో నడుస్తున్న ఎస్ఐఆర్, తెలంగాణ రాష్ట్రంలో ఎస్ఐఆర్ ప్రక్రియ నడుస్తున్నది. ఇది ఎస్ఐఆర్ అంటే 20 సంవత్సరాలకు ఒకసారి ఎస్ఐఆర్ అంటే ఓటర్స్ని రీచేస్తారు. అంటే దీనికి ఏంటిదంటే చనిపోయిన వాళ్ళు ప్లస్ 2 ఓట్లు ఉన్నా కానీ వివాహమై మళ్ళీ అత్తగారింటికి పోతారు చూడు, వాళ్ళని మళ్ళీ ఎక్కడ అంటే ఏమన్నా ఉన్నాయి లేని అన్నీ క్లియర్ చేయడానికి ఎస్ఐఆర్ నడుస్తున్నది. ఈ ఎస్ఐఆర్ ముఖ్యంగా ప్రతి ఓటు హక్కు ఉన్నోళ్ళు కంపల్సరీ ఎస్ఐఆర్ని ఫామ్ని నింపి కంపల్సరీ మన ఎంఆర్ఓ వాళ్ళకు బిఎల్ఓలకు కానీ ఇచ్చి మళ్ళా సిస్టంలో కంపల్సరీ అప్లోడ్ చేసుకోవాలి. ఇక చేసుకోకపోతే ఈ భారతదేశంలో మనమే ఓటు హక్కుని కోల్పోయే అవకాశం ఉంటుంది. అందుకని ప్రతి పోలింగ్ బూత్ స్థాయి నుండి ప్రతి ఒక్కరు ప్రతి గ్రామాన పోలింగ్ బూత్ నుండి ప్రతి ఒక్కరు దీనికి ఎస్ఐఆర్ తప్పకుండా వేసుకోవాలి. ముఖ్యంగా 24వ తేదీ లాస్ట్ తెలంగాణ వ్యాప్తంగా. మరి ఇంకొంతమంది చేసుకునే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు తెలియకపోవచ్చు, వాళ్ళకి ఏ విధమైనటువంటి సూచనలు అందజేస్తారు? ఇక మేము ఎస్ఐఆర్ గురించి అయితే ప్రతి పార్టీ నుండి బిఎల్ఓలను పెట్టినాం, బిఎల్ఏలను పెట్టినాం, బిఎల్ఓలు కూడా ఉన్నారు. వాళ్ళతోని మేము పోయి మరి వాళ్ళు ఎక్కడున్నారు, వాళ్ళు ఇక్కడ లేకపోతే వాళ్ళకు కూడా ఫోన్లు చేసి చెప్పడం. మరి 24 వరకు ఉన్నది, ఇంకా టైం ఉన్నదని కొందరు ఆగుతున్నారు. కానీ ఆ తొందరగా చేసుకుంటేనే కరెక్ట్ ఉంటుంది. ఎందుకంటే ఇంకా టైం ఉన్నది 10 రోజులు అని అనుకుంటున్నారు. కానీ దానివల్ల ఏమవుతుంది, సర్వర్ బిజీ అయిపోతుంది. అప్పుడు అందరు ఒకటేసారి వచ్చిండ్రు అనుకో, చేసుకునేటప్పుడు సర్వర్ బిజీ అయిపోతుంది. 24వ డేట్ తర్వాత మళ్ళీ ఛాన్స్ ఉండదు. కానీ తప్పకుండా అందుకే ఎస్ఐఆర్ కంపల్సరీ చేసుకోవాలా. లేని వాళ్ళకు కూడా వాట్సాప్లలో కానీ గ్రూపులలో కానీ మేము పెడుతున్నాం. కంపల్సరీ రండి, ఎక్కడున్నా కానీ మీరు వచ్చి మీ ఎస్ఐఆర్ని మీ ఫామ్ని నింపి బిఎల్ఓలకు ఇయ్యురని చెప్తున్నాం. My Media, the voice of India.